గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. వెల్కమ్ టు T1 అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి తెలంగాణ వాళ్ళకి సంబంధించి కరెంట్ అఫైర్ న్యూస్ లో ఉంది. ఇది 100% ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్. మరి ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉంది కదా, దాని కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇల్లు కట్టిస్తా ఉంటది కదా. ఎస్, మరి దానికి సంబంధించిన పనులను ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతున్నారు. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇది ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అనే దాని మీద మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తుంది. ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లా, మరి ఇప్పటి నారాయణపేట జిల్లాలోని అప్పక్ పల్లి అనే ఊర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎక్కడ స్టార్ట్ చేశారు, మరి ఏ తారీఖు రోజు స్టార్ట్ చేశారు, ఇగో వీటి మీద కూడా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తాయి. మరి ఇట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ ఫిబ్రవరి 21 రోజున నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది స్టేట్ మొత్తం స్టార్ట్ చేస్తున్నారా ఈ రోజు అంటే లేదండి. ఓన్లీ ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, ఓల్డ్ మహబూబ్ నగర్ జిల్లా అండ్ రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే ఈ పనులు స్టార్ట్ చేయబోతున్నారంట. మరి ఈ నారాయణపేట జిల్లాలోని అప్పక్పల్లిలో సీఎం ప్రారంభిస్తున్నారు. సైమల్టేనియస్ గా వేరే దగ్గర కూడా ఈ రెండు జిల్లాల్లో మాత్రమే స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు మరియు ఈ కోడ్ నడుస్తుంది కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కదా. ఎస్, అందువల్ల ఈ రెండు డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే చేస్తున్నారు. ఇక ఈ ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మనము ఆల్రెడీ దీని మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎవ్రీ ఇయర్ ఇన్ ఏ సింగిల్ ఇయర్ 3,500 ఇల్లు, 3,500 చొప్పున ఇల్లు ఇస్తామని చెప్పి దీని మీద ప్రకటించడం జరిగింది కదా. 3,500 హౌసెస్ పర్ ఇయర్ పర్ అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీస్. మరి గరిష్టంగా ఒక ఏడాదికి 4.5 lakhs ఇల్లు కట్టిస్తామని చెప్పి మరి సీఎం గారు ప్రకటించడం జరిగింది. మరి రీసెంట్ గా జనవరి 26 రోజున రాష్ట్రంలో 4 పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్నారు కదా. అందులో ముఖ్యమైన దరఖాస్తు ఈ ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించిందేనండి. ముఖ్యమైన దరఖాస్తులు ఎక్కువగా దీనికి సంబంధించే వచ్చినాయంట. మరి దగ్గర 80 లక్షల వరకు దీనికి దరఖాస్తులు వచ్చినాయంట. మరి అందులో ఏం చేస్తున్నారంటే మొత్తంగా ఒకటేసారి ఇవ్వకుండా మొదటి విడత ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ లో 72,045 ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. సార్, మరి రాష్ట్రం మొత్తం గిన్నె ఇస్తే మొదటి ఫేజ్ లో ఏం సరిపోతాయి అని చెప్పి మీలో కొందరికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఇందులోనే మనకి ఎగ్జామ్ లో కొంచెము చిన్న పాయింట్ ని చేంజ్ చేసి ఇస్తాడండి. ఇది ఏంటంటే మొదటి విడతలో ఒక్కొక్క మండలంలోని ఒక్కొక్క గ్రామాన్ని, ఓన్లీ ఒక మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తున్నట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 2 డిస్టిక్లు తీసుకున్నారు. ఆ 2 డిస్టిక్లలో ఒక్కో డిస్టిక్ లో ఒక 100 మండలాలు ఉన్నాయి అనుకోరు. మండలంలో ఉన్న ప్రతి ఊర్లో స్టార్ట్ చేస్తలేరు. మండలానికి ఒక్క ఊర్లో లబ్ధిదారుని గుర్తించి అక్కడ ఇల్లు కట్టించడం జరుగుతుంది. టోటల్ గా 72,045 ఇల్లు మొదటి ఫేజ్ లో కట్టిస్తున్నారన్నది ఇంపార్టెంట్. అలాగే ఒక్కొక్క మండలంలోని ఒక్కొక్క గ్రామంలో మాత్రమే, మండలానికి ఒక్క గ్రామంలో మాత్రమే కడుతున్నారనే పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. మరిగా ఇల్లు లేని కుటుంబాలకు ఇది జనరల్ గా అందరికి తెలిసిన పాయింటే, రైట్. ఇంటికి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇంటికి 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఫేజెస్ లో, ఇది కూడా ఇంపార్టెంట్. ఒకటేసారి ఇస్తారా మొత్తము? కాదు కదా, 4 ఫేజెస్ లో, 4 ఫేజెస్ లో 5 lakhs రూపీస్ డబ్బుని గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ డబ్బుతోని గవర్నమెంట్ ఏం కట్టియదండి, అంటే వీళ్ళే ఫేజ్ బై ఫేజ్ కట్టుకున్న కొద్దీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఓకే, సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. బేస్మెంట్ పడగానే 1,00,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల అకౌంట్ లో వేస్తారంట. ఆడవాళ్ళ పేరు మీద అకౌంట్లు ఉంటున్నాయి కదా. ఎస్, మరి వాళ్ళ అకౌంట్లలో ఇలా వేయడం జరుగుతుంది. మరి మనకి ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు పనులకు శ్రీకారం చుట్టింది ఫిబ్రవరి 21 రోజు. మరి దాన్ని సీఎం గారు ఎక్కడ ప్రారంభించారని చెప్పి అడుగుతారు. నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో స్టార్ట్ చేసి, ఇదొకటి ఇంపార్టెంట్. మరి మండలానికి ఒక గ్రామంలో కట్టిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 72,045 ఇల్లు, 72,045 ఇళ్లను కట్టిస్తున్నారు అనేది, ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇక 5 లక్షల సబ్సిడీ ఇదంతా మనం ఈ స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు అందరు చదువుకుని ఉంటారు. సో అది కరెంట్ అఫేర్ కిందకి రాదు, అది ఆల్రెడీ మీకు తెలుసు. దానికి అడిషన్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ కూడా ఎగ్జామ్ లో అడుగుతారు. ఓకే, రైట్.
నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్ గా లిథియం ఊరికే న్యూస్ లో ఉంటుంది. ఎందుకు? లిథియం బ్యాటరీ స్టోరీ మనకు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా, టూ వీలర్స్, ఓలా వాళ్ళ టూ వీలర్స్ కానీ, లేకపోతే మన టాటా వాళ్ళ నెక్సాన్, ఇవన్నీ కార్స్ ఈవీస్ వస్తున్నాయి కదా, ఆ ఈవీస్ లో ఈ లిథియం బ్యాటరీసే వాడతారండి. మరి ఆ లిథియం బ్యాటరీస్ ని తయారు చేయడానికి సొంతంగా మన దగ్గర లిథియం లేదు ప్రస్తుతానికి, సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మరి దానికి సంబంధించిన విషయం మీద ఇండియా అర్జెంటీనాతోని ఒక ఎంఓయూని సైన్ చేయడం జరిగింది. దేనికి? లిథియం మేము మీ దగ్గరికి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తామని కాదు ఇక్కడ ఎంఓయూ. ఏంటంటే ఇండియా సైన్ అన్ ఎంఓయూ విత్ అర్జెంటీనా ఫర్ లిథియం మైనింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ అర్జెంటీనా. ప్రపంచంలో లిథియం ఎక్కువగా దొరికే దేశాల్లో అర్జెంటీనా ప్లేస్ సెకండ్. మరి అలాంటి దేశంతోని మేమే వచ్చి మీ దేశంలో లిథియం మైనింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేసుకొని మైనింగ్ చేస్తామని చెప్పి మన వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, మరి దీని వల్ల మనకు లిథియం సప్లై చైన్ అనేది పెరుగుతుంది కదా. ఎస్, నౌ కమింగ్ ఆన్ టు ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటి అన్ని దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్ ఇస్తే ఏ దేశంతో ఎంఓయూ సైన్ చేసిరని అంటారు. క్వశ్చన్ డీప్ గా విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇండియా అండ్ అర్జెంటీనాస్ లిథియం అగ్రిమెంట్ అట్ 2 అని చెప్పి ఒక 5 పాయింట్లు ఇవ్వాలనుకుంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే పాయింట్లు అన్ని కూడా ఎగ్జామ్ లో ఇస్తాడు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ పాయింట్, ఇండియా అండ్ అర్జెంటీనా హ్యావ్ సైన్డ్ ఏ ఎంఓయూ టు డీపెన్ కొలాబరేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లిథియం మైన్స్ ఇన్ అర్జెంటీనా. ఇప్పుడే మాట్లాడుకున్నాం. మరి ఎంఓయూ ఎవరెవరి మధ్యలో కుదిరింది? ఇది ఇంపార్టెంట్. ఇండియా తరపున మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్, ఎంఈసిఎల్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ అండి. ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఉంది కదా, ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు దానికి మినిస్టర్ కదా. ఎస్, దాని ఆధ్వర్యంలోనే ఈ ఎంఈసిఎల్ పనిచేస్తూ ఉంటుంది. మరి అర్జెంటీనాలోని కాటామార్కా అనే ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్, అంటే అక్కడ ప్రావిన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం స్టేట్స్ అంటాము, పాకిస్తాన్ లాంటి దేశంలో ప్రావిన్సెస్ అంటారు కదా, అట్లా వీళ్ళు కూడా ప్రావిన్సెస్ అని అంటారు. అర్జెంటీనాలో ఒక స్టేట్ అనుకోండి, కాటామార్కా అనే ఒక స్టేట్ గవర్నమెంట్ తోని మన వాళ్ళకు ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది. దీన్ని న్యూఢిల్లీలో సైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ పాయింట్ మనం ఇందాకే మాట్లాడుకున్నాం, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అని చెప్పి. రైట్, మరి దీని వల్ల మనకి ఏం లాభం? ఈ లిథియం బ్యాటరీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం మొత్తం వాడు స్టార్ట్ చేస్తే మనం ఏదైతే కాప్ సమిట్స్ లో ప్రామిస్ చేసినామో బై 2070 నెట్ జీరో ఎమిషన్స్ ని మేము సాధిస్తాము అని చెప్పి మనం ప్రామిస్ చేసినాం కదా, దాన్ని రియలైజ్ చేసే దారిలో ఈ అగ్రిమెంట్స్ అనేటివి మనకు పనికొస్తాయి. ఎందుకంటే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కావడానికి ప్రయత్నిస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఆనంద్ మహీంద్రా వాళ్ళు జైరాబాద్ దగ్గర పెట్టిరు. ఆల్రెడీ మన టాటా వాళ్ళు దేశం మొత్తం పెట్టి ప్లాంట్స్ లో వాళ్ళ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ తయారు చేస్తారు. మరి చేసినప్పుడు బ్యాటరీస్ కాకుండా ఎట్లా చేస్తారు? సో ఈ లిథియం ఎంఓయూ అనేది దానికోసము వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారడానికి ఒక అవకాశంగా ఉంటుంది. మరి అలాగే ఈ జీరో ఎమిషన్స్ టార్గెట్ ని, నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ ని 2070 కల్లా చేరుకోవడానికి మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఇలాంటి అగ్రిమెంట్స్. ఇది ఫస్ట్ అగ్రిమెంట్ మనం చేసుకున్నది. ఆల్రెడీ ఒకసారి మనం ఆల్రెడీ అర్జెంటీనాతో ఒక అగ్రిమెంట్ కుదిరింది ఇప్పటికే, ఇది రెండో అగ్రిమెంట్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్, స్టాటిక్ కాన్సెప్ట్. అసలు లిథియం ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు లిథియమే కావాలి? ఎందుకు లిథియం మైనింగ్ కోసమే ఇన్ని అగ్రిమెంట్లు చేసుకుంటున్నాం వేరే దేశంలో? అప్పట్లో మనం జమ్మూ కాశ్మీర్ లో కూడా దొరికింది, దాన్ని కూడా మైన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించింది కదా. జమ్మూ కాశ్మీర్ లో ఒక డిస్టిక్ లో అవైలబిలిటీ ఉంది లిథియం, మేము ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది కదా అప్పుడు కూడా. ఎస్, మరి అసలు ఈ లిథియం ని వైట్ గోల్డ్ అని అంటూ ఉంటారు. దిస్ ఈజ్ వన్ అమంగ్ ద 30 మినరల్స్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ క్రిటికల్ మినరల్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రిటికల్ మినరల్స్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారండి. అందులో 30 మినరల్స్ ఉన్నాయి, అందులో లిథియం కూడా ఒకటి. మరి లిథియం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైట్ గోల్డ్, బ్లాక్ గోల్డ్, గ్రీన్ గోల్డ్, ఇట్లా క్వశ్చన్ వస్తుంది. లిథియం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వైట్ గోల్డ్ అండి. ఓకే, మరి లిథియం అనేది మన ఇండియాలో ఎనర్జీ, ఇప్పుడు మనము కోల్ ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, రైట్? అదే ఈ లిథియం బ్యాటరీ చేసినాం అనుకోండి, సో బ్యాటరీస్ ద్వారా చేస్తూ ఉంటాం కాబట్టి వెహికులర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఈవీస్ పెరిగిపోయి వెహికులర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది కాబట్టి జర క్లీన్ ఎన్విరాన్మెంట్, క్లీన్ ఎనర్జీ చైన్ ప్రొడ్యూస్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లిథియం ఈజ్ ఏ క్రూషియల్ మినరల్ ఫర్ కంట్రీస్ క్లీన్ ఎనర్జీ చైన్. అంటే మీరు అనొచ్చు, సార్ లిథియంతో ఓన్లీ బ్యాటరీస్ మాత్రమే తయారు చేస్తారు కదా, పవర్ అయితే బయటకు వెళ్ళి రావాలి కదా ఆ బ్యాటరీలలో స్టోర్ చేయడానికి, మనం పవర్ స్టోరేజ్ అనేది కోల్ నుంచి చేస్తున్నాం కదా అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. కాకపోతే మనం ఆల్రెడీ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన స్టార్ట్ చేసినాం కదా, సూర్యగ్రహ యోజన, ఆ సోలార్ తోని కూడా ఇళ్ళకి ఎక్కిస్తుంది, రైట్? సో అట్లా ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వెహికులర్ పొల్యూషన్ అనేది
తగ్గుతుంది. ఓకే, రైట్. ఇక క్లీన్ ఎనర్జీ అంటే క్లీన్ ఎనర్జీ రిఫర్స్ టు రిప్లేసింగ్ ఫోసిల్ బేస్డ్ ఎనర్జీ సిస్టమ్స్. ఇందాక ఇది అందరికీ తెలిసిన విషయమే. క్లీన్ ఎనర్జీ అంటే ఇప్పుడు మనము ఫోసిల్ బేస్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా చేస్తున్నాం కదా, కోల్ తోని పెట్రోల్ తోని. అట్లా కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వాడి మన సోలార్ కానివ్వండి, విండ్ కానివ్వండి, ఇలాంటివి మరి ఆ వాడిన దాన్ని ఈ బ్యాటరీ పవర్డ్ స్టోరేజ్ చేయడం వల్ల ఆ క్లీన్ ఎనర్జీ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఓకే, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. లిథియం ఈజ్ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ లిథియం అయాన్ బ్యాటరీస్. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీస్ ని తయారు చేయడంలో లిథియం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. మరి లిథియం అయాన్ బ్యాటరీస్ ఓన్లీ ఈవీస్ లో మాత్రమే వాడతారా? కాదండి. మన స్మార్ట్ ఫోన్స్ లో, ఫోన్ల వెనకాల బ్యాటరీ ఉంటది కదా, అందులో కానివ్వండి, మన ల్యాప్టాప్ బ్యాటరీస్ లో కానివ్వండి, ఇట్లా చాలా దగ్గర దీన్నే వాడుతూ ఉంటారు. అలాగే సోలార్ అండ్ విండ్ పవర్ నుంచి వచ్చే ఎనర్జీ ఉంటది కదా, దాన్ని స్టోర్ చేసే దగ్గర కూడా లిథియం అయాన్ బ్యాటరీసే వాడుతూ ఉంటారు. అందుకోసమే లిథియం కి ఇంత డిమాండ్ ఉందండి. 90s లో అరబ్ కంట్రీస్ లో ఈ మన క్రూడ్ ఆయిల్ రిసోర్సెస్ బయటపడ్డప్పుడు ఎంత డిమాండ్ పెరిగిందో, ఇప్పుడు లిథియం కూడా అలాంటి డిమాండే పెరుగుతుందండి. 80s లో, సారీ. ఓకే, ఇప్పుడు కూడా లిథియం రిసోర్సెస్ బయటపడ్డంగా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ కదా అవసరం అని చెప్పి తెలిసిన తర్వాత ఇప్పుడు లిథియం డిమాండ్ కూడా అంతే హైగా ఉంది. ఫ్యూచర్ అంతా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ మీద నడుస్తుంది కాబట్టి లిథియం నిక్షేపాలు ఉన్న దేశాలు ఇప్పుడు చాలా డిమాండ్లు ఉన్నాయి. ఎట్లయితే ఓపెక్ కంట్రీస్ కింద సౌదీ ఇవన్నీ పెట్రోల్ రిజర్వ్స్ కోసం డిమాండ్లు ఉంటాయో, ఇవి ఇప్పుడు డిమాండ్లు ఉన్నాయి. మరి లిథియం ట్రయాంగిల్ అని మీరు వినే ఉంటారు కదా, ఎస్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇండియా ఇస్ హైలీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్. మనం ఇదంతా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ రోజు ప్రస్తుతం నేను మాట్లాడుతున్న ఈ క్షణంలో కూడా మొత్తం 100% ఆఫ్ ఇండియాస్ లిథియం ఈజ్ బీన్ ఇంపోర్టెడ్. మరి ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాం? మొన్నటి దాకానేమో పెట్రోల్ ని, క్రూడ్ ఆయిల్ ని కొనుక్కోవడానికి మన ఫారెన్ రిజర్వ్స్ అంతా దానికే ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడేమో లిథియంకి. ఇట్లా కాదు, మనకు సెల్ఫ్ సఫిషియన్సీ కావాలి అని చెప్పి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ప్రైవేట్ కంపెనీస్ ని, ఇండియన్ పబ్లిక్ సెక్టర్ పిఎస్యూస్ ఉన్నాయి కదా, ఓఎన్జీసీస్ ఉంటాయని, వాటన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తుంది టు ఇన్వెస్ట్ ఇన్ లిథియం మైన్స్ అబ్రాడ్. వేరే దేశాల్లో ఉన్న లిథియం మైన్స్ లో ఇన్వెస్ట్ చేయండి, అలాగే లిథియం రిజర్వ్స్ కోసం ఇండియాలో ఎక్స్ప్లోరేషన్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆల్రెడీ లిథియం రిజర్వ్స్ అనేది ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టుగా జమ్మూ కాశ్మీర్ లోని రయేసి అనే రీజియన్ లో దొరకడం జరిగింది. కాకపోతే ఇంకా మైనింగ్ స్టార్ట్ కాలేదు, ఎందుకంటే అది కొంచెం లా అండ్ ఆర్డర్ సెన్సిటివ్ జోన్ కదా. ఎస్, మరి అక్కడ జనాలను ఒప్పియాల్సి వస్తుంది, ఆ వాటర్ ప్రాబ్లం రాకుండా అదంతా చూసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అది కొంచెం లోపలికి ఉందంట భూమిలో. మరి ఒకవేళ దాన్ని బయటకు తీస్తే కాస్ట్ ఎఫెక్టివా కాదా, ఇవన్నిటి మీద మన సైంటిస్టులు ఇప్పటికీ సమాలోచనలు చేస్తున్నారు. ఓకే, రైట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అర్జెంటీనా, ఇందాక చెప్పాను కదా, దిస్ ఇస్ ద సెకండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సెకండ్ ఎంఓయూ అని చెప్పి. ఎస్, recently signed MOU is the second such agreement to be signed between Indian companies and Catamarca province in Argentina. Already January 2024 లో మరి కాబిల్ అని చెప్పి కాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా పిఎస్యు అండి, మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నది. వాళ్ళు కాటమేరా ప్రావిన్స్ లో ఉన్న కాటమార్కా మినరా, దిస్ ఈజ్ ఇన్ స్పానిష్, ఈ కెమియన్ అనే కంపెనీతోని 5 లిథియం బ్లాక్స్ కి సంబంధించి ఒక ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో అడిగినప్పుడు ఇది ఫస్ట్ అగ్రిమెంట్ అని ఇస్తాడు, కానీ ఇది ఫస్ట్ అగ్రిమెంట్ కాదు కదా ఇప్పుడు చేసింది, దిస్ ఈస్ ద సెకండ్ అగ్రిమెంట్. అది మనకి ఇంపార్టెంట్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద వై వీఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ అర్జెంటీనా, ఎందుకు అర్జెంటీనా అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం. రీసెంట్ అంటే 2023లో యునైటెడ్ స్టేట్స్ జియోలజికల్ సర్వేస్ లిథియం స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కనుగొనబడిన వరల్డ్ లిథియం రిజర్వ్స్ 98 మిలియన్ టన్స్ ఉన్నాయి. 98 మిలియన్ టన్స్ లిథియం రిజర్వ్స్ కనుగొన్నారు. అందులో 20% అర్జెంటీనాలో ఉన్నాయి. ఈ లిథియం ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుందండి, మీకు సౌత్ అమెరికా కాంటినెంట్ మ్యాప్ లో ఉంటుంది లిథియం ట్రయాంగిల్ అని చెప్పి. మీరు జనరల్ గా గూగుల్లో సెర్చ్ చేసినా మీకు కనిపించేస్తాయి మ్యాప్స్. అందులో అర్జెంటీనా, బొలీవియా, చిలీ, ఈ 3 దేశాలని లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ అంటారు. మరి దాంట్లో అర్జెంటీనా కూడా భాగము. ఈ 3 దేశాల్లోనే హైయెస్ట్, అంటే దగ్గర 50% కన్నా కొంచెం ఎక్కువే, వరల్డ్ లో ఉన్న టోటల్ లిథియం రిసోర్సెస్ లో మోర్ దాన్ 50% ఈ 3 దేశాల్లో మాత్రమే దొరుకుతున్నాయి. అందులోనూ బొలీవియాలో చాలా హైయెస్ట్ ఉన్నాయండి. కాకపోతే బొలీవియాలో
ఇంకా గవర్నమెంట్ రెడ్ టేపిజం నడుస్తుంది, కొంచెం ఎక్స్ప్లోరేషన్స్ జరుగుతలేవు. మరి అర్జెంటీనా గవర్నమెంట్ మాత్రము స్పీడ్గా వీటిని బయటకు తీయడం జరుగుతుంది. ఓకే రైట్. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే రీసెంట్ గా లిథియం మైనింగ్ సంబంధించి ఏ దేశంతోని ఎంఓయూ కుదుర్చుకున్నాం మనం అంటే అర్జెంటీనా. ఒకవేళ క్వశ్చన్ టఫ్ గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇదంతా లిథియం మైన్స్ అర్జెంటీనాలో ఉన్నాయి. ఎవరు చేసిర్రు అంటే ఆ ఎంఓ ఎవరి మధ్యలో కుదిరింది, MECL మినరల్ ఎక్స్ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్, మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆధీనంలో ఉంటుంది. మరి ఇప్పుడు దీనికి మన మినిస్టర్ మన గంగవరపు కిషన్ రెడ్డి గారు, ఎంపీ సికింద్రాబాద్. ఎస్ మరి ఈ MECL కి మరియు ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ కాటమారా మధ్యలో కుదిరింది. ఇక ఈ 2017 నెట్ జీరో ఎమిషన్స్ ఇది కూడా మనకు బయోడైవర్సిటీలో భాగంగా అక్కడ ఎక్కడన్నా దాని మీద మీకు క్వశ్చన్ అనేది రావచ్చు. అలాగే లిథియం సిగ్నిఫికెన్స్, లిథియం ని వైట్ గోల్డ్ అంటాం అనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు అడిగారు ఇప్పటికీ. ఓకే రైట్. మనము 100% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేది. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లోని రియాసీ రీజియన్ లో ఇవి ఉన్నాయి, కానీ ఇంకా బయటకు తీయలేదనే పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ అగ్రిమెంట్, దిస్ ఈస్ నాట్ ఏ ఫస్ట్ అగ్రిమెంట్. ఇది మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ట్విస్ట్ ఇట్లాంటి చిన్న ట్విస్ట్లే ఇస్తా ఉంటాడు. రైట్. ఈ లిథియం ట్రయాంగిల్ అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. లిథియం ట్రయాంగిల్ లో ఉన్న దేశాలు అర్జెంటీనా, బొలివియా, చైనా, చిలీ, ABC అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో more than 50% ఆఫ్ ద లిథియం రిజర్వ్స్ ఈ దేశాల్లోనే ఉన్నాయనేది ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ డెవల్యూషన్ ఇండెక్స్. రీసెంట్ గా ఈ డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ అనే దాన్ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మినిస్ట్రీ వాళ్ళు అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇవి రెండు కలిపి రిలీజ్ చేయడం జరిగింది. మనకు ఇది దేనికి సంబంధించిందంటే ఈ డెవల్యూషన్ ఇండెక్స్ అనేది గ్రామాల్లో ఫంక్షనింగ్ ఉంటది కదా, ఆ గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ దానికి సంబంధించిన విషయం ఇది. మరి దీన్ని పంచాయత్ రాజ్ మినిస్ట్రీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏ బేసిస్ మీద ర్యాంకింగ్స్ ని రిలీజ్ చేసిరు, అసలు ఈ రిపోర్ట్ ఎవాల్యుయేషన్ కి దేన్ని బేసిస్ గా తీసుకున్నారంటే 6 కీ డైమెన్షన్స్ ని తీసుకొని వీళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ డైమెన్షన్స్ ఇక్కడ ఉన్నాయి: ఫ్రేమ్వర్క్, ఫంక్షన్స్, ఫైనాన్సెస్, ఫంక్షనరీస్, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్, అకౌంటబిలిటీ. ఈ 6 ఇందులో ఏదో ఒకటి మిస్ప్లేస్ చేసి ఇందులో ఏ డైమెన్షన్స్ ని తీసుకొని డెవల్యూషన్ ఇండెక్స్ ని రిలీజ్ చేసిరని చెప్పి అడగచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రేమ్వర్క్స్, ఫంక్షన్స్, ఫైనాన్సెస్, ఫంక్షనరీస్, ఈ 4 F తోనే స్టార్ట్ అవుతున్నాయండి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. దాని తర్వాత కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ అకౌంటబిలిటీ. మరి ర్యాంకింగ్స్ లో భాగంగా కర్ణాటక వాళ్ళు ఈ డెవల్యూషన్ ర్యాంకింగ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు విత్ అన్ ఓవరాల్ స్కోర్ ఆఫ్ 72.23. 100 కి 72.23 స్కోర్ తోని కర్ణాటక ఇస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి సెకండ్ ప్లేస్ లో కేరళ, థర్డ్ ప్లేస్ లో తమిళనాడు, ఫోర్త్ ప్లేస్ లో మహారాష్ట్ర, ఫిఫ్త్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్, సిక్స్త్ ప్లేస్ లో గుజరాత్ నిలవడం జరిగింది. ఈ ర్యాంకింగ్ ఆర్డర్స్ అనేటివి ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ లో వీటి మీద అడుగుతారు. అండ్ నేషనల్ యావరేజ్, ఇండియన్ నేషనల్ యావరేజ్ 43.89 ఉంది. అండ్ బీహార్, అస్సాము, సిక్కిం అండ్ ఉత్తరాఖండ్ ఇవి నేషనల్ యావరేజ్ కన్నా కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసి అందువల్ల వీటిని మోడరేట్ పర్ఫార్మర్ స్టేట్స్ అని చెప్పి పిలుస్తున్నారు. మరి అసలు కర్ణాటకకే ఫస్ట్ ర్యాంక్ రావడానికి, ఈ రిపోర్ట్ లో ఫస్ట్ ప్లేస్ కర్ణాటకకి ఇవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే ఫైనాన్షియల్ అటోనమీ. బేసిక్ గా పంచాయత్స్ కి టైం కి ఫండ్స్ రిలీజ్ చేయడం, మరి ఆ ఫండ్స్ ని ఎట్లా ఖర్చు చేయాలా అనే విషయము ఆ రూరల్ పంచాయతీ, ఏ ఊరికైతే ఏ గ్రామానికి అయితే ఏ గ్రామ పంచాయతీకి అయితే నిధులు వచ్చినాయో 100% వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధానం అనేది ఇక్కడ ఫాలో అవుతారంట. ఆ ఫైనాన్షియల్ అటోనమీ ఒక మెయిన్ రీజన్. అలాగే ఇక్కడ గ్రామ సభ, మన దగ్గర గ్రామ సభలు పెట్టాలని రూల్ ఉంది, కానీ మన దగ్గర పెద్ద పెట్టరు కదా. ఎస్, బట్ ఇక్కడ మాత్రము ఈ గ్రామ సభ ఆర్ విలేజ్ కౌన్సిల్స్ ని 100% ఎఫెక్టివ్ గా నిర్వహిస్తున్నారంట చేసి. మరి సోషల్ ఆడిట్ జరుగుతుంది కదా గ్రామ సభల్లో. ఎస్, ఆ సోషల్ ఆడిట్స్ ని 100% ఎఫెక్టివ్ గా చేయడం వల్ల ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది పెరిగింది. మరి ఇదొక రీజన్. అలాగే టాక్సేషన్ పవర్, గ్రామ పంచాయత్స్ ఇన్ కర్ణాటక హ్యావ్ సిగ్నిఫికెంట్ అథారిటీ టు లివ్ ట్యాక్సెస్ స్ట్రెంథనింగ్ లోకల్ గవర్నెన్స్. మరి లోకల్ గవర్నెన్స్ గట్టిగా జరగాలంటే ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ మీద ఆధారపడితే కాదు కదా. ఎస్, అందుకోసమే రూరల్ గ్రామాల లెవెల్లో ట్యాక్సెస్ లెవేసే అధికారాలు అనేటివి కర్ణాటకలో చాలా ఎక్కువ ఉన్నాయి, అదొక రీజన్. అలాగే కెపాసిటీ బిల్డింగ్, పంచాయతీ అఫీషియల్స్ కి సంబంధించి ట్రైనింగ్ బాగా ఇవ్వడము,
ఎప్పటికప్పుడు వాళ్ళని అప్డేట్ చేయడం వల్ల గవర్నెన్స్ అనేది ఎఫెక్టివ్గా ఉందంట. సో మరి ఈ 4 రీజన్స్ వల్ల కర్ణాటక ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది అని చెప్పి వీళ్ళు తెలియజేయడం జరిగింది. డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ మినిస్ట్రీ అంటే ఏం చెప్తారు? పంచాయత్ రాజ్ అలాంగ్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, మరి అసలు డెవల్యూషన్ ఇండెక్స్ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించిన విషయం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఏఐ ఫర్ ఆంటర్ప్రినర్షిప్. ఏఐ ఫర్ ఆంటర్ప్రినర్షిప్. ఓకే, మరి ఈ ఏఐ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అనే ప్రోగ్రామ్ ని రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ దట్ ఈస్ MSDE వాళ్ళు అండ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఇంటెల్ ఇండియా వీళ్ళు ముగ్గురు కలిపి లాంచ్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎవరు లాంచ్ చేశారని చెప్పి ఈ పేర్లు ఇస్తాడు, కన్ఫ్యూజ్ కాకుండా. MSDE మరి ఆంటర్ప్రినర్షిప్ కావాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఎవరెవరు చూస్తారు? ఈ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ వాళ్ళే కదా. ఎస్, మరి వాళ్ళు అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక కార్పొరేషన్ ఉంది NSDC వాళ్ళు, మరి ఇంటెల్ ఇండియాతో కలిపి. ఈ ఇంటెల్ ఇండియా ప్లేస్ లో మైక్రోసాఫ్ట్ ఇండియా లేకపోతే ఇట్లా ఏదైనా పేరు చేంజ్ చేసి ఇవ్వచ్చు. సో ఈ ఇంటెల్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఏఐ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ దేనికోసం తీసుకొస్తున్నారంటే ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. టు ప్రమోట్ ఏఐ ఎడ్యుకేషన్ అండ్ ఆంటర్ప్రినరల్ థింకింగ్. మనకు ఏఐకి సంబంధించిన విషయాల్లో ఎడ్యుకేషన్, ఏఐకి సంబంధించిన విషయాల మీద పిల్లలకు ఆర్ పెద్దవాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. సో దట్ ఆంటర్ప్రినరల్ థింకింగ్ కూడా పెరిగే విధంగా ఇది హెల్ప్ చేస్తుందంట. ఓకే, సో కీ హైలైట్స్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మేక్ ఏఐ కాన్సెప్ట్స్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఎంకరేజ్ యంగ్ ఇన్నోవేటర్స్ టు థింక్ లైక్ ఆంటర్ప్రినర్స్. ఏఐ కాన్సెప్ట్స్ ని ఈజీగా అర్థమయ్యే విధంగా తయారు చేస్తున్నారు మరి మన పిల్లలకు. అలాగే యంగ్ ఇన్నోవేటర్స్ ఉంటారు కదా, కొత్త కొత్త ఆలోచనలు, సృజనాత్మకంగా ఆలోచించే యువకులకు వాళ్ళ ఆలోచనలు అనేది ఆంటర్ప్రినర్షిప్ దిక్కుగా వెళ్లే విధంగా ఈ ఏఐ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అనే ప్రోగ్రామ్ లో హైలైట్ చేయబోతున్నారు. ఓకే, మరి దీని యొక్క టార్గెట్ ఏంటంటే ఏఐ అండ్ బిజినెస్ స్కిల్స్ ని బై 2025 అట్లీస్ట్ దేశవ్యాప్తంగా ఒక 1 lakh యూత్ కి ఇంక్రీజ్ అయ్యే విధంగా చెయ్యాలి అనేది ఈ ఏఐ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ యొక్క టార్గెట్ అండి. ఓకే, రైట్. సో ఇది స్కీమ్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మనకు ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరు తీసుకొచ్చారు? MSDE, NSDC అండ్ ఇంటెల్ ఇండియా కలిపి తీసుకొచ్చారు. మరి దేనికోసం అంటే టు ప్రమోట్ ఏఐ ఎడ్యుకేషన్ అండ్ ఆంటర్ప్రినరల్ థింకింగ్. ఓకే, దీనివల్ల ఏంటంటే ఏఐ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అవి ఈజీగా అర్థమయ్యే విధంగా యంగ్ ఇన్నోవేటర్స్ కి అర్థమయ్యే విధంగా చేసి వాళ్ళని ఆంటర్ప్రినర్స్ గా మార్చడమే దీని యొక్క లక్ష్యము. మరి దీని టార్గెట్ ఏంటంటే 2025 కల్లా 1 lakh యూత్ ని ట్రైన్ చేయాలి. ఎసెన్షియల్ ఏఐ బిజినెస్ స్కూల్స్ వాళ్ళు. ఈ 3 పాయింట్లు దీనిలో ఇంపార్టెంట్. ఓకే, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెడుతున్నామండి. ఎగ్జామ్ లో ఏవో అడుగుతారో అవే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ మేక్ యువర్ నోట్స్ ఈజీలీ. మీ నోట్స్ ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ PM ఆశా స్కీమ్ న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉందంటే ఈ PM ఆశా స్కీమ్ ని 2018 లో లాంచ్ చేశారు. దిస్ ఈస్ బేసికల్ అండ్ అంబ్రెల్లా స్కీమ్. దేనికోసము? మినిమం సపోర్ట్ ప్రైస్, ఫార్మర్స్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ వచ్చే విధంగా హెల్ప్ చేయడము ఈ PM ఆశా స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ కాప్రా పండించే రైతులకు ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మరి అందుకోసం దాన్ని తీసుకొచ్చారు. మరి ఇది ఇప్పుడు న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే దీన్ని యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ PM ఆశా దట్ ఈస్ ప్రధాన్ మంత్రి అన్నదాత ఏఐ సంరక్షణ్ అభియాన్, మరి దీన్ని 2025-26 వరకు ఎక్స్టెండ్ చేయాలి ఈ స్కీమ్ ని అని చెప్పి డిసైడ్ చేశారు. అందువల్ల ఇది న్యూస్ లో ఉందండి. PM ఆశా స్కీమ్ లో ఏ పంటలు పండించే ఫార్మర్స్ కి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారంటే ఏం చెప్తారు? పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ కాపరా ముఖ్యంగా దీనికి. అలాగే ఈ ఫార్మర్స్ కి రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటే MSP వచ్చేటట్టు అగ్రికల్చరల్ సెక్టార్ లో ప్రైస్ స్టెబిలిటీ ఉండే విధంగా కూడా ఈ PM ఆశా నుంచి డబ్బులు అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటారండి. దానికోసము సబ్ స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటేమో ప్రైస్ సపోర్ట్ స్కీమ్. ద గవర్నమెంట్ ప్రొక్యూర్స్ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ కాపరా ఎట్ MSP. గవర్నమెంట్ ఇప్పుడు ఈ పల్సెస్ ని, ఆయిల్ సీడ్స్ ని, కాపరా అని గవర్నమెంట్ MSP ఇచ్చి ఉంటుంది అనుకోండి, అంతకన్నా తక్కువ రేట్కి కొంటాము అని చెప్పి ఏ బిజినెస్ మ్యాన్ రాడు కదా. ఒకవేళ వచ్చినా కూడా గవర్నమెంట్ దగ్గర పోయి వీళ్ళు అమ్మేస్తారు. సో మార్కెట్ రేటు దీనికన్నా ఎక్కువ ఉంటుంది. రైట్, ఎస్, దానికి డబ్బు ఇచ్చేది ఈ ప్రైస్ సపోర్ట్ స్కీమ్. ఇంకొకటి మరి ఎవరు కలెక్ట్ చేస్తారు ఇదంటే సెంట్రల్ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీస్ ఉంటాయి. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీస్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఈ ప్రొడ్యూస్ ని ప్రొక్యూర్ చేస్తా
ఉంటారు. ఓకే, మరి ఏ క్వాలిటీ పడితే ఆ క్వాలిటీ పంటను తీసుకోరండి. ఫేర్ యావరేజ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని చెప్పి వీళ్ళు కొన్ని డిసైడ్ చేస్తారు. ఆ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఉన్న పంటనే వీళ్ళు తీసుకుంటుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు పత్తి పంట కొనుగోలు కోసము అమ్మడానికి వెళ్తా ఉంటే మార్కెట్స్ లో ఆ పంటలో తేమ పెద్దగా లేదని చెప్పి అప్పుడప్పుడు రిజెక్ట్ చేస్తారు కదా, అలాంటివి కొన్ని ఇక్కడ ఉండడం జరుగుతుంది. అలాగే ఇందులో ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అని కూడా ఒకటి ఉందండి. ఏంటంటే ఆల్రెడీ ఇంతకు ముందే ఈ పంట వండించేటప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి ఉంది ఇందులో. ఆ ప్రీ రిజిస్టర్డ్ ఫార్మర్ కి ఎంఎస్పికి అండ్ మార్కెట్ ప్రైస్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఉంటది కదా, ఆ దాన్ని కూడా వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఈ పీడిపిఎస్ స్కీమ్ కింద. ఓకే, మరి దీన్ని ఎక్కడ అమలు చేస్తారంటే గ్రౌండ్ లెవెల్లో మన ఏపీఎంసీస్ ఉంటాయి కదా, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కంపెనీస్, అక్కడలో డిస్ట్రిక్ట్ లెవెల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. మరి అంతా దేశవ్యాప్తంగా అన్ని డిస్ట్రిక్ట్స్ లో చేస్తారంటే లేదండి, దేశవ్యాప్తంగా అన్ని డిస్ట్రిక్ట్స్ లో కోప్రా ఆయిల్ సీడ్స్ ఇవి వండించారు కదా, మెజారిటీ ఎక్కువ వండిస్తున్నారు అక్కడనే చేస్తా ఉంటారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ఇది న్యూస్ లో ఉంది. మళ్ళీ కొత్తగా చైనీస్ యాప్ల మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి ఈ 119 చైనీస్ యాప్స్ ని మా దేశంలో కనిపించకుండా తీసేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూగుల్ ప్లే స్టోర్ ని ఆదేశించడం జరిగింది. మరి దేని కింద, ఏ యాక్ట్ కింద ఇట్లా ఆదేశిస్తారు? ఇంతకు ముందు కూడా ఇండియాలో చాలా పాపులర్ అయిన టిక్ టాక్ ని కానివ్వండి, షేర్ ఇట్ ని కానివ్వండి బ్యాన్ చేసిరు కదా. ఏం రీజన్ చెప్పినప్పుడు? జాతీయ భద్రతకు, మా దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా ఉన్నాయి ఈ యాప్లు అని చెప్పి ఈ వీడియో అండ్ వాయిస్ చాట్ ప్లాట్ఫామ్స్ ని అప్పట్లో వీళ్ళు బహిష్కరించడం కదా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు కూడా సేమ్ అలాంటి యాప్సే 119 యాప్స్ ని తీసేయించడం జరిగింది. అండర్ విచ్ యాక్ట్ అని చెప్పి ఎగ్జామ్ లో అడగచ్చు. సో ఈ యాక్ట్ అండి ఐటీ యాక్ట్. ఇండియాలో 2000 లో తీసుకొచ్చిన ఐటీ యాక్ట్ 2000 అండర్ ఐటీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 69A కింద వీటిని బహిష్కరించడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ ఎన్ని చైనీస్ యాప్ల మీద వెయిట్ వేసిరని ఎవ్వరు అడగరండి. ఏ యాక్ట్ కింద వేసిర్రు, ఏ సెక్షన్ కింద వేసిర్రు అనే దాని మీద మనకి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి. సో అండర్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 కింద ఈ యాప్స్ ని తీసేయడం జరిగింది. ఇది మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎగ్జామ్స్ లో అడిగిరు, యూపీఎస్సీ ఎగ్జామ్ లో అడిగిరు, ఎన్డీఏలో సిడిఎస్ లో అడిగిరు, స్టేట్ గవర్నమెంట్ లో కూడా అక్కడక్కడ వచ్చాయి. సో మళ్ళీ రిపీట్ అవుతాయి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. కరెంట్ పాలిటీ కిందకి వస్తుంది టాపిక్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఏషియన్ వింటర్ గేమ్స్ జరిగినాయి. మరి దానికి సంబంధించి న్యూస్ ఉంది, అది ఒకసారి చూద్దాము. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసినాయి, స్కోర్ టేబుల్. మరి మన ఇండియాకి ఎన్ని వచ్చినాయి, అసలు ఏ దేశాలు టాప్ లో నిలిచినాయి, ఇది ఎక్కడ నిర్వహించారు, దీని మోటో ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దామండి. ఏషియన్ వింటర్ గేమ్స్ అనేటివి చైనాలోని హార్బిన్ అనే పట్టణంలో జరిగినాయి. హార్బిన్ 2025 అన్న పేరు మీద ఏషియన్ వింటర్ గేమ్స్. ఇది 9th ఎడిషన్. మరి చైనాలో జరిగినాయి. దీని మాస్కెట్ ఏంటంటే బిన్ అండ్ నీని, ఇవి టైగర్స్ అంట. సో ఆ మాస్కెట్ బిన్ అండ్ నీని. మరి మోటో ఏంటంటే డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ అమోంగ్ ఏషియా. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మరి దీనికి సంబంధించి టాప్ 3 లో నిలిచిన దేశాలు: ఫస్ట్ చైనా, సెకండ్ సౌత్ కొరియా, థర్డ్ జపాన్. రైట్. జనరల్ గా ఎప్పుడు జపాన్ సెకండ్ ఉండే, ఈసారి సౌత్ కొరియా వాళ్ళు సెకండ్ ప్లేస్ వచ్చారు. ఓకే, మరి ఫస్ట్ ఎప్పుడు ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరిగినా చైనానే ఉంటది కదా. అది సమ్మర్ నార్మల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, సమ్మర్ గేమ్స్ అయినా వింటర్ గేమ్స్ అయినా. ఎస్, మరి కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మన ఇండియాకి ఎన్ని వచ్చాయి? ఇండియా ఈసారి మొట్టమొదటిసారిగా పెద్ద కంటింజెంట్ ని పంపించిందంటే ఆడడానికి 59 మంది క్రీడాకారులతోని ఒక కంటింజెంట్ ని పంపించడం జరిగింది, ఒక బృందాన్ని. మరి ఇంతమందిని పంపించినా మనకు ఒక్క మెడల్ కూడా రాలేదండి. ఎందుకంటే మన దగ్గర వింటర్ గేమ్స్ చాలా తక్కువ ఆడతారు. ఏదో జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, అట్లా హిమాలయన్ స్టేట్స్ ఉన్నాయి కదా, కొన్నిటి దగ్గర మాత్రమే ఇవి ఎక్కువగా ఉంటాయి, వేరే దగ్గర అంతగా ఉండదు. కాబట్టి అసలు మన దగ్గర మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ఈ గేమ్స్ అనేటివి దానికి సంబంధించి గ్రోత్ అనేది ఉంది. మరి ఇంకా మెడల్స్ సాధించే స్టేజ్కి మనం వెళ్ళలేదు. మరి కానీ ఈ పాయింట్ ఇంపార్టెంట్. దీని మీదనే ఇచ్చి చైనా స్టూడ్ ఫస్ట్, అండ్ సెకండ్ పాయింట్ లో ఇండియా హ్యాస్ వర్న్ 3 gold 2 silver, లేకపోతే ఇండియా హ్యాస్ వర్న్ 3 medals అని ఇస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం, ఒకవేళ చదవకపోతే ఆ 3 మెడల్లే కదా గెలిచి ఉంటారులే, మన వాళ్ళు ఈ మధ్య ఒలింపిక్స్ లో కూడా గెలుస్తారు, ఏషియన్ గేమ్స్ లో గెలరా అనుకుంటాం. కానీ ఇవి వింటర్ గేమ్స్ అండి, ఒక్కటి కూడా మనం గెలవలేదు. ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు కూడా గెలవలేదు. ఓకే రైట్. మరి నెక్స్ట్ ఏషియన్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే సౌదీ అరేబియాలో జరుగుతున్నాయి. ఇది ఒకటి కొంచెం ఆసక్తికరమైన పాయింట్ అండి, ఎందుకంటే వింటర్ గేమ్స్ లో మంచు అవి ఇవి ఉండాలా, మరి గేమ్స్ నిర్వహించాలంటే. మరి సౌదీ అరేబియానేమో ఎడారి దేశము, మరి దీన్ని ఎట్లా నిర్వహిస్తారు అనేది చూడాల్సిన అవసరం
ఉంటుంది. 10th ఏషియన్ వింటర్ గేమ్స్ అనేది 2029లో సౌదీ అరేబియాలో నిర్వహించబోతున్నారు. ఇట్ విల్ బి ద ఫస్ట్ వెస్ట్ ఏషియన్ కంట్రీ టు హోస్ట్ దిస్ ఈవెంట్. అదే చెప్తున్నాను, ఎడారి దేశాల్లో వెస్ట్ ఏషియాలో అంతా ఎడారే కదా, సో మరి ఇప్పటి వరకు ఇవ్వలేదు, మరి ఈసారి మాత్రం ఇస్తున్నారు. సో చూడాలి. ఓకే రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద 31 మెంబర్ సెలెక్ట్ కమిటీ ఆన్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్. మొన్న రీసెంట్ గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ ని, ఐటీ బిల్ ని మన మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది కదా, మరి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు. 31 మెంబర్స్ ఉన్నారు, అందులో మన ఈటెల రాజేందర్ వీళ్ళని కూడా వేసారు కదా. ఎస్, మరి దానికి చైర్మన్ గా ఎవరున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఒకసారి చూడండి. బైజయంత్ జై పాండానా, నితిన్ గడ్కరియా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్. వీళ్ళు ఇది ఎలిమినేట్ చేయాలంటే ఎట్లా ఎలిమినేట్ చేస్తారంటే వీళ్ళు ముగ్గురు మినిస్టర్లు అండి, వాళ్ళకే ఫుల్ పనులు ఉంటాయి. సో మినిస్టర్లకు పెద్దగా ఇయ్యారు సెలెక్ట్ కమిటీలలో. సో ఇట్ ఈస్ బైజయంత్ జై పాండా, బైజయంత్ జై పాండా, జయంత్ జై పాండా. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ టిల్ విచ్ ఇయర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ అప్రూవ్డ్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ పిఎం ఆశా స్కీమ్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మరి 2025-26 వరకు దీన్ని కంటిన్యూ చేయడానికి పిఎం ఆశా స్కీమ్ ని గవర్నమెంట్ ఒప్పుకోవడం జరిగింది. ఏమేం పంటలకి ఎంఎస్పీ ఇవ్వడానికి ఇస్తారు ఇందులో? పల్సెస్ కి, ఆయిల్ సీడ్స్ కి, కోప్రాకి. ఓకే రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.